విశాఖ రైల్వే జోన్కి వేగంగా అడుగులు పడుతున్నాయి. VMRDK డెక్లో జోనల్ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం, GM స్థాయి అధికారి కార్యాలయం భవనాలు ప్రారంభం కావడంతో విశాఖ రైల్వే జోన్ పనులు స్పీడ్ అందుకున్నాయి. విశాఖ జోన్ కార్యాలయంపై స్పెషల్ రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయానికి సంబంధించి పనులన్నీ కూడా చాలా వేగవంతంగా అవుతున్నాయి. అయితే విశాఖపట్నంలో ముడుసర్లోవ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న జోనల్ కార్యాలయంకి సంబంధించి ఇంకా నిర్మాణాలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం GM స్థాయి అధికారిని మరి ప్రభుత్వం నియమించింది కాబట్టి వాళ్ళు కార్యకలాపాలు ప్రారంభించుకునేదానికి ఇక్కడ విశాఖపట్నం VMRDA డెక్లో అంటే ఈ డెక్ బిల్డింగ్లో ఆ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. మరి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయం ప్రారంభమవుతున్న ఈ డెక్ కార్యాలయం ఎలా ఉంది, ఆ బిల్డింగ్కి సంబంధించి ఈ నమూనాలో ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు, ప్రభుత్వం ఇక్కడ జోనల్ కార్యాలయానికి సంబంధించి ఇచ్చిన ప్రత్యేకతలు ఏంటి, ఈ అంశాలకు సంబంధించి స్పెషల్ రిపోర్ట్ నేను మీకు ఇవ్వబోతున్నారు. మీ అనురాధ. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోనల్ కార్యాలయం స్థాపనకు కీలక అడుగు పడింది. త్వరలోనే ఈ కార్యాలయం VMRDA డెక్ భవనంలో ప్రారంభిస్తున్నారు. అయితే VMRDK డెక్ భవనంలోని 6వ మరియు 7వ అంతస్తులోని సుమారు 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయం ఏర్పాటవుతుంది అంటూ రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యాలయం ఏర్పాటుతో ప్రాంతీయంగా రైల్వే కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి గణనీయంగా మెరుగవుతాయని పలువురు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఇక్కడ ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం ప్రారంభం కాబోతుందో దానికి సంబంధించిన భవనం లోపలికి వచ్చేసాను. VMRDA ఆధ్వర్యంలో నిర్మించిన డెక్ భవనంలో ప్రస్తుతం తాత్కాలికంగా ఇక్కడ ఈ జోనల్ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. ముడుసర్లోవలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మాణం సాగించే వరకు కూడా ఇక్కడ తదుపరి కార్యకలాపాలని ప్రారంభించే దానికోసం విశాఖపట్నంలో VMRDA ఆధ్వర్యంలో నిర్మించిన డెక్ కార్యాలయాన్ని ప్రస్తుతం సౌత్ కోస్ట్ రైల్వే జోన్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే GM కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారో అందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు GM కార్యాలయానికి సంబంధించి ఏ విభాగాలు ఎక్కడెక్కడ ఉండాలంటే మార్కింగ్స్ కూడా ఆల్రెడీ చేశారు. అంటే GM కార్యాలయంలో ఏ అధికారులు ఎక్కడెక్కడ ఉండాలి, అలాగే కార్యకలాపాలకి సంబంధించిన ఏ డెస్క్స్ ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది, వీటిలన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ రూట్ మ్యాప్స్ని, కింద పార్కింగ్ జోన్స్ని, ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఒక్కొక్క పార్కింగ్ జోన్స్లో అంటే 2 ఫ్లోర్స్గా ఇక్కడ జోనల్ కార్యాలయం ప్రారంభం కాబోతుంది. ఒక్కొక్క ఫ్లోర్లోని కూడా దాదాపుగా 450 నుంచి 600 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. ఇంత పెద్ద స్థాయి పార్కింగ్ ప్లేసు, అలాగే సిటీకి సెంటర్లో ఉన్న ఈ ప్లేస్ కావడంతో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే గనక అక్కడ జోనల్ కార్యాలయం నిర్మితమయ్యే వరకు కూడా ఇక్కడ ఈ కార్యాలయంలో తాత్కాలిక పనులని వెంటనే ప్రారంభించి రైల్వే జోన్ కార్యకలాపాలని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంటీరియర్స్ కూడా త్వరలోనే 45 రోజుల్లో కంప్లీట్ చేయడానికి ఒక టెండర్స్ని కూడా పిలిచేదానికి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ఇక్కడ ఏవేమి రావాలి అన్నది వాళ్ళు అధికారికంగా ఒక మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఈ డెక్ బిల్డింగ్లోనే ఏదైతే ఇప్పుడు 4th and 7th ఫ్లోర్స్లో మొత్తం ఈ సౌత్ జోన్ కార్యాలయం అనేది ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్న నేపథ్యంలో జోన్ కార్యకలాపాలు వేగంగా విశాఖపట్నంలో ప్రారంభమయ్యేదానికి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయానికి సమీపంలోనే ఈ కొత్త కార్యాలయం ఉండటం వల్ల పరిపాలన సమన్వయం మెరుగవుతుంది. దీనితో పాటుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ భవనం నగరం నడిబొడ్డున ఉంది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి చేరువగా ఉండటం, అన్ని ప్రధాన కార్యాలయాలకు దగ్గరగా ఉండటం విశేషం. ఒకేసారి 450 నుండి 600 వరకు కార్లు పార్కింగ్ చేసుకునే వీలు ఉంది. కీలక సమావేశాలకు అనువుగా ఉంటుందని అధికారులు భావించారు. ముడసర్లోవాలో శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు VMRDA డెక్ భవనంలో జోన్ GM కార్యాలయం పనిచేయనున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించి విఎంఆర్డీఏ ఈ డెక్ భవనంలోనే కార్యాలయం తాత్కాలికంగా ప్రారంభం కాబోతుంది. జిఎం కార్యాలయానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో ఈ డెక్ని ప్రస్తుతం తాత్కాలిక అవసరాల కోసం సౌత్ కోస్ట్ రైల్వే జోన్స్ కార్యకలాపాల కోసం వాడుకునే దానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 45 రోజుల్లోగా టెండర్స్ పిలిచి ఇంటీరియర్స్ కూడా కంప్లీట్ చేయనున్నారు. జిఎం స్థాయి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా తాత్కాలిక భవనంగా ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్కి అతి దగ్గరలో ఉన్న ఈ భవనాన్ని గవర్నమెంట్ బిల్డింగ్గా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇందులో దాదాపుగా 2 ఫ్లోర్స్లోని కూడా 41,000 చదరపు అడుగుల స్థలాన్ని మొత్తం ఈ రైల్వే జోన్ కార్యకలాపాల కోసం వినియోగించుకోనున్నారు. అలాగే 450 నుంచి 600 కార్లు పార్కింగ్ ప్లేస్ జోన్ కూడా ఇక్కడ ఉండడంతో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్స్లో సాధారణంగా ఏదైతే ఎక్కువ కార్యకలాపాలు ఇక్కడ ప్రారంభమవుతాయో కార్యకలాపాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ రైల్వే జోన్ ప్రారంభం అయ్యే వరకు కూడా ఇక్కడ టెంపరీగా వాడుకునే దానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. 45 రోజుల్లోనే ఇవన్నీ కూడా పూర్తి చేయాలి అన్నది ప్రధానంగా ఒక టార్గెట్గా మనకి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం తాత్కాలికంగా అయినా ప్రారంభం కావడం దీనికి ఒక కీలక అడుగు పడడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తిని అయితే కనబరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ బిల్డింగ్ లో మనకు చూసుకున్నట్టయితే డెక్ భవనంలో దాదాపుగా 7 అంతస్తుల బిల్డింగ్ ఇది. ఈ 7 అంతస్తుల్లోని కూడా 41,500 చదరపు అడుగుల స్పేస్ ని కార్యాలయాల కోసం వినియోగించుకోనున్నారు. ఏదైతే డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం కార్యాలయం కూడా ఇక్కడికి అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో కార్యకలాపాలన్నీ కూడా చాలా వేగవంతంగా జరుపుకోవడానికి మిగిలిన అన్ని విషయాల్లోని కూడా అనువుగా ఉంటుందని చెప్పి ఈ బిల్డింగ్ ని ఎంచుకోవడం అయితే మాత్రం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రాంతీయ కార్యాలయంగా ఇది ప్రారంభించనున్న నేపథ్యంలో రైలు కనెక్టివిటీస్కి సంబంధించి మౌలిక వస్తువులు అభివృద్ధి గణనీయంగా ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన మొత్తం వర్క్స్ అన్నీ కూడా ఈ తాత్కాలిక కార్యాలయం ఈ డెక్ బిల్డింగ్ నుంచి వాళ్ళంతా కూడా పూర్తి చేస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఇక్కడ పూర్తవుతూ ఉన్నాయి. 45 రోజుల్లోపుగా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి జోనల్ కార్యాలయాలని ప్రారంభిస్తారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే మనం చూసుకుంటే కనుక ఈ అంశాలకి సంబంధించి విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించి ఎప్పటి నుంచో కూడా ఇది సుదీర్ఘకాలంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఎదురు చూస్తున్న అంశం. మరి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం ఇక్కడ ప్రారంభమైతే కనుక మనం చూడొచ్చు మొత్తం సిటీ సెంటర్లో ఒక అద్భుతమైన ప్లేస్లో ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా ఆసక్తిగా అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఎందుకనంటే డిఆర్ఎం కార్యాలయానికి అతి సమీపంలో ఉండి ఉద్యోగస్తులందరూ కూడా తమకు ఏదైనా అవసరమైతే కనుక వెంటనే ఆ కనెక్టివిటీస్ని వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చేసుకునే అవకాశం ఉండే విధంగా ఈ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్కి మరి వేగంగా అడుగులు పడుతున్నాయనే చెప్పాలి. ఈ డెక్ బిల్డింగ్ ద్వారా అతి త్వరలోనే తాత్కాలిక కార్యాలయం ప్రారంభం కాబోతున్న జిఎం కార్యాలయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నారు. విశాఖపట్నంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న సిరిపురం విశాఖ సెంట్రల్ ఆఫ్ సిటీ ప్లేస్గా ఇది చెప్పబడుతుంది. ఇక్కడ ఏర్పరిచిన ఈ డెక్లో మొత్తంగా ఈ కార్యాలయాన్ని అనేది త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.